మొదటిగా తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వీరరాఘవపురం క్రీస్తు సంఘ సేవకులైనటువంటి వారికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే దేవుని గురించిన విజ్ఞానము సంపాదించుకోవడానికి ఆసక్తితో వచ్చినటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక మంచి సదావకాశము బ్రదర్ గారి ద్వారా మనకు కలిగింది. దేవుని యొక్క సంకల్పంలో లేదా దేవుని యొక్క ప్రణాళికలో స్త్రీల పాత్ర అనే ఒక అంశాన్ని బైబిల్ నుంచి మనం నేర్చుకుందాం. కొన్ని విషయాలు దేవుని యొక్క ప్రణాళికలో స్త్రీల పాత్ర. ప్రియులారా, సృష్టించిన ప్రతి వస్తువుని కూడా మనం ఆలోచిద్దాం. క్షమించాలి, అందుకంటే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధిపతి, జీవాధిపతి, మీ పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి మధ్యాహ్న కాల సమయమందు మెండుగా నిండుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. దయగల మా ప్రభా, చేరి వచ్చిన ప్రతిని బిడ్డను నీ కృపచేత ప్రభా వారి హృదయాలను తట్టి ప్రభా నీ వాక్యము వైపుగా వారి హృదయాలను నడిపింపును మీ యొక్క ఆత్మచేత అనుగ్రహించమని వేడుకుంటున్నాము ప్రభా. చెప్పుచున్న నాకును సమయోచితమైన జ్ఞానమును అనుగ్రహించండి. వినుచున్న వారు ప్రభా మందమతులుగా కాకుండా ప్రభా దయగల మా తండ్రి మెలకువ కలిగిన వారిగా, జ్ఞానము కలిగిన వారిగా ప్రభా ప్రతి స్త్రీ యొక్క హృదయాన్ని తాకి నీ ఆత్మచేత నడిపించుమని వినుచున్నటువంటి వారికి ప్రభా వాక్య సత్యమును ప్రభా గ్రహించేటువంటి జ్ఞానమును అనుగ్రహించమని ప్రభా ఈ యొక్క కూడిక నీ నామ మహిమార్థమై జరిగించమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడు నేను యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క ప్రణాళికలో స్త్రీల యొక్క పాత్ర. సృష్టించిన ప్రతి వస్తువుని చూద్దాం. సృష్టించిన ప్రతి వస్తువుని చూస్తే ప్రతిదానికి ఏదో ఒక పని ఉంది, అంతే కదా? ప్రతిదానికి ఏదో ఒక పని ఉంది. ఏ పని లేకుండా సృష్టిలో ఏదీ లేదు, అవునా? ఈ మైక్ ఉంది చూసారా? ఈ మైక్ దేనికి ఉపయోగపడుతుంది? ఈ మైక్ దేనికి ఉపయోగపడుతుంది చెప్పండి? పెద్దగా క్లియర్గా మనం మాట్లాడే మాట అందరికీ వినపడేటట్టుగా, స్పష్టంగా వినపడేటట్టుగా అందరికీ వినపడుతుంది కదా? అది దీని యొక్క పని. ఈ టేబుల్ ఉంది చూసారా? దీని పని ఏంటి? పెట్టుకోవడానికి, బుక్స్ పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఆ కుర్చీ కూర్చోడానికి ఉపయోగపడుతుంది. సృష్టిలో ఉన్న ప్రతి వస్తువుకి ఏదో పని ఉంది. ఇక్కడే కాదు సుమి, ఆకాశం వైపు చూడండి. ఆకాశంలో ఉన్న సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రాలు కానీ ఇవన్నీ కూడా పని నిమిత్తమే సృష్టించబడ్డాయి. సామెతల గ్రంథంలో వ్రాయబడింది ప్రతి దానికి పనుంది 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 అని. సూర్యుడు దేనికి ఉన్నాడు చెప్పండి? వెలుగునివ్వడానికి, అంతే కదా? సూర్యుడి నుంచి వెలుగు, వేడి వస్తుంది. చంద్రుడు రాత్రిని ఏలడానికి. నక్షత్రాలు మనకి దినములు, సూచనలు, సంవత్సర కాలాలు లెక్కించడానికి దేవుడు పైన వాటిని నియమించి ఉన్నాడు. ప్రతి వస్తువు ఈ రకంగా భూమి నుంచి ఆకాశమంతా, విశ్వమంతా చూస్తే సృష్టింపబడిన ప్రతి వస్తువుకి పనుంది. మనకేం పనుంది? మరి మనుషులకి ఏం పనుంది? ప్రతి వస్తువుకి పనుందని చెప్పాం. మరి మనకేం పనుంది చెప్పండి? మనకేం పని ఉంది? స్త్రీలకి అమ్మ పొద్దుట లేచిన దగ్గర నుంచి ఊడ్చి, అంట్లు కడిగి, బట్టలు ఉతికి, అన్నీ చేసి, పిల్లల్ని సాకుకొని, పిల్లల్ని స్కూల్కి పంపించి, మళ్ళీ వచ్చేటప్పటికి ఇల్లంతా శుభ్రం చేసుకొని, పిల్లల కోసం రెడీ చేసుకొని కదా, ఇది కష్టపడడం. ఇది మన పని కదా? ఈ పనితోనే తెల్లారిపోతుంది. ఇందుకోసమే సృష్టించబడ్డామా మనము? స్త్రీలు ఇందుకోసమే సృష్టించబడ్డారా? ఆలోచిద్దామా? గ్రంథం ఏం చెప్తుందో ఆలోచిద్దామా? స్త్రీలు అసలు ఎందుకు సృష్టించబడ్డారు? ఎలా సృష్టించబడ్డారు? మన పని ఇంతేనా? మన జీవితం ఇంతేనా? వంటింటి వరకేనా మన బాధ్యత? ఇక లేదా మనకి? ఇక జీవితం లేదా? ఏమండి, ఒక అద్భుతమైన సంకల్పంతో దేవుడు స్త్రీని సృష్టించాడు. చూద్దామా ఎందుకు సృష్టించాడో, ఎలా సృష్టించాడో. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని చూడండి. అసలు మనుషులని దేవుడు ఎందుకు సృష్టించాడో.
దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి. చాలండి. దేవుడైన యెహోవా నరుడిని నిర్మించాడు అంటే, నరుడిని చేశాడు అంటే, ఎక్కడున్న వస్తువుని అంటే ఏ ముడి సరుకుని తీసుకొని నరుడిని చేశాడు. నేల మట్టి అంటే పురుషుల్ని చూడగానే వాడు మట్టి 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 అని కనిపించాలి. పురుషులను చూడగలం, మనకేమర్థం అవ్వాలి? మట్టితో తయారు చేయబడ్డాం అంటే మెటీరియల్ ఏంటి? పురుషుని తయారు చేయబడిన మెటీరియల్ ఏంటి? మట్టి. మరి కనిపించే ఈ జంతువులు, వృక్షాలు, పక్షులు, ఈ ఆకాశంలో ఉన్నటువంటి రకరకాల పక్షులు, భూమి మీద తిరిగే ప్రతి జంతువుని మరి దేవుడు ఎలా సృజించాడు చెప్పండి? అవి కూడా భూమి నుంచే వచ్చినాయి. ఆదికాండం 1వ అధ్యాయం 24, 25 వచనాలు చూడండి ప్రియులారా. అప్పుడు ఆయన 24, 25 మొదటి అధ్యాయం. దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని, అనగా వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, వాటి జాతి ప్రకారం పశువులను కానీ పురుగులను కానీ ఎక్కడ నుంచి పుట్టుకొచ్చినాయి అంట? భూమి పుట్టించును గాక అని చెప్పాడు. అంటే భూమి ఏముంది? మట్టే కదా. అంటే ఒక కుక్కను చూసినా, నక్కను చూసినా, ఏది చూసినా అది ఏ మెటీరియల్తో తయారు చేయబడింది? మట్టితోనే. నరుడు దేనితో తయారు చేయబడ్డాడు? మట్టే. తేడా ఏంటంటే నరునిలో దేవుని ఆత్మ ఉన్నది. నరుని ఆత్మ ఉంది. మరి స్త్రీ ఎందుకు ఎలా సృష్టించబడింది చూద్దామా? చూడండి 2వ అధ్యాయములోనే 2వ అధ్యాయము 21వ వచనాన్ని చూడండి. అప్పుడు దేవుడైన యెహోవా ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒకదానిని తీసి మాంసంతో కప్పవేశాను. ఇప్పుడు చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం అంతా కూడా దేవుడు చేసిన ప్రతీది కూడా మంచిది 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 అన్నాడు. ఏది చేసినా వెలుగు కలిగింది, అది మంచిదని దేవుడు చూశాడు. భూమి నుంచి అన్ని జీవజాతులు వచ్చినాయి, అది మంచిదని చూశాడు. జలముల మధ్య ఒక విశాలం వచ్చింది, అది మంచిదని దేవుడు చూశాడు. రోజులు గడిచే కొద్దీ 5 రోజులు కూడా మంచిది మంచిది అన్నాడు, 6 దినాలు కూడా మంచిది అన్నాడు. అంటే ఇక్కడ దేవుడు మంచిదాన్నే చేశాడు. మంచిదైనటువంటి ఇంకొక పనిని ఆఖరిలో చేశాడు. సృష్టి అంతటిలో, దేవుని సృష్టి అంతటిలో చివరిగా సృష్టిలోకి ఎంటర్ అయ్యేది ఒక స్త్రీ. అంటే కడగా వచ్చినది, చివరిగా వచ్చినది. ప్రియులారా, చివరిగా పుట్టిన వాళ్ళకి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తారు తల్లిదండ్రులు, అవునా? ఎందుకని చెప్పండి? ఎందుకని? వాళ్ళ మీద ఒక ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తారు. చిన్నాడు కదా, తెలియదులే, పోని. పెద్దోడు ఏదైనా తప్పు చేస్తే తంతారు, కానీ చిన్నోడే చేస్తే ఏమంటారు? వాడికి తెలియదులేరా పోని అని చెప్తారు. అంటే చిన్నవాళ్ళ ఎడల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది. దేవునికి కూడా ఆఖరిలో చేసినటువంటి స్త్రీ ఎడల కూడా ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఉన్నదండి. ఆ శ్రద్ధతోనే ఆదాము యొక్క ప్రక్కటెముకలో నుంచి అప్పటి వరకు జరిగిన సృష్టి వేరు, ఇక స్త్రీని సృష్టించే విధానం వేరు. ప్రక్కటెముకను తీశాడు, ప్రక్కటెముకను తీసి అప్పుడు ఒక స్త్రీనిగా చేశాడు. అంటే దేవుని యొక్క దృష్టిలో ప్రతి స్త్రీ కూడా అలాగే సృష్టించబడింది, అదే ప్రేమతో సృష్టించబడింది. మనం తక్కువ వారు కాదు సుమి, దేవునికి మనం చాలా ఇష్టమైన వారము. నీ భర్తకి నీవు నచ్చకపోవచ్చు, నీ భర్త నిన్ను తిట్టవచ్చు, కానీ దేవుడు మాత్రం ఏమన్నాడు? ముదిమి వచ్చు వరకు ఎత్తుకుంటానన్నారు కదా. భర్త ఎప్పుడైనా మనల్ని ఏదైనా అనొచ్చు, కానీ దేవుడు మాత్రం ఏమి దానికి సాదృశ్యంగా నిజంగా ఏదైనా తోటలో జరిగినటువంటి ఒక సంఘటనే గొప్ప సాదృశ్యంగా ఉంది. ఆదాము హవ్వ ఇద్దరు ఏదైనా తోటలో ఉన్నారు. దేవుడు తినొద్దన్న పండుని ఎవరు తిన్నారు? హవ్వ తిన్నది కదా. తినినప్పుడు ఏం జరిగింది? ఆజ్ఞను అతిక్రమించాడు, పాపం వచ్చేసింది.
అప్పటి వరకు దేవునితో ఉన్నటువంటి సంబంధం, అప్పటి వరకు దేవుని సన్నిధిలో వారికి ఉన్నటువంటి కనెక్షన్ ఏమైందంటే, ఎప్పుడైతే ఒక స్త్రీ పురుషుని పక్కగా వచ్చి పురుషునితో పాటు సంచరిస్తున్నటువంటి ఒక స్త్రీ దేవుని ఆజ్ఞను మీరటానికి ఆమె మీరింది కాక మరలా తీసుకొచ్చి కొన్ని ఫలాలను ఎవరికిచ్చింది? తన భర్తకిచ్చింది. భర్తకి ఇవ్వడం వల్ల అతను కూడా తినేశాడు, స్త్రీ వల్లే. అప్పటి వరకు దేవునితో ఉన్న సంబంధం ఆదాముకి కట్ అయిపోయింది. నిజంగా ఆ స్త్రీని ఏం చేయాలి? ఎంత నష్టం జరిగిందో తెలుసా అండి? ఆ స్త్రీ వల్ల తన భర్తకి, ఆదాము గారికి ఎంత నష్టం జరిగిందో తెలుసా? దేవునితో ఉన్న కనెక్షన్ పోయింది. ఏదేను తోటలో పండులు ఎంత చక్కగా పండులు కోసుకొని తినేటువంటి ఆ ధన్యత పోయి బయటికి వెళ్ళి ఆయన కష్టం చేసుకొని బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది. భూమిని దున్ని చెమట ఓడ్చి ముళ్ళ పొదలు గచ్చ పొదలు దున్ని సేద్యము చేసుకుంటూ దాని ఫలాన్ని అనుభవించవలసి వచ్చింది కదా. చూడండి, అంతేకాదు అసలు మరణమంటూ లేనటువంటి మనిషి అయినటువంటి ఆదాముకి ఈ స్త్రీ వల్ల ఏమొచ్చింది? మరణం వచ్చింది. గెంటివేయబడ్డాడు, మరణం వచ్చింది, దేవుని నుంచి ఇన్ని నష్టాలు జరిగినా కానీ తన భర్త అయిన ఆదాము ఆ భార్యని భరించాడు, సహించాడు, కానీ కొట్టలా, హింసించలా. ఈనాడు ఎంతమంది భర్తలు తమ భార్యలను సహించే విధానంలో ఉన్నారు చెప్పండి? నా భర్త నేను ఎన్ని చేసినా సహిస్తాడంటే మీరు ధన్యులు. నన్ను ఏమనడండి, పొరపాటును గనక ఆయిల్ కట్ చేసి ఆయిల్ గనక పోతే కింద ఒలిగి తింది అనుకోండి, వీపు పగిలినట్టే. అవును కదా? ఏదన్నా నష్టం జరిగిందా? జరగరాని నష్టం ఏదైనా జరిగితే ఎన్ని తిట్టిపోస్తారో, ఎన్ని ఆడిపోస్తారో కదా. ఎన్నో మాటలు అంటారు, ఎంతో అవమానిస్తారు. కానీ నాకు తెలిసినటువంటి ఒక భార్యాభర్తలు ఉన్నారండి. వాళ్ళు భర్త ఏం చేశాడంటే, తను ఆన్లైన్ బెట్టింగ్ చేస్తూ తనకున్న సంపాదన అంతా ఆన్లైన్ బెట్టింగ్లో పెట్టి తనకున్నదంతా పోగొట్టుకున్నాడు. పైగా అప్పులు అయ్యేటప్పటికీ భార్యతో వచ్చి అంటున్నాడు, అమ్మాయి కాస్త చదువుకున్నావు కదా, నువ్వు కూడా కలిసి పని చెయ్యి, ఇద్దరం కలిసి కుటుంబాన్ని పోషించుకుందాం, నా ఒక్కడి వల్ల కావట్లేదు అన్నాడు. అనేటప్పటికీ సరేలే, భర్త చేసిన తప్పుని ఈమెను కూడా భరించాలి కదా, అందుకోసమనే సరేనండి అని చెప్పేసి ఆమె కూడా ఒక ఉద్యోగం చూసుకుంది. చదువుకున్న ఆమె కూడా ఒక ఉద్యోగం చూసుకుంది. ఉద్యోగానికి వెళుతుంటే అప్పటి వరకు ఇంట్లో ఉన్నప్పుడు ఏదో నైటీలో చింపిరి ఎట్లా ఉంటాం కదా ఇంటి దగ్గర ఉన్నప్పుడు, అదే బయటికి అలాగే వెళ్ళం కదా, నీట్గా బయలుదేరి వెళతాం. అప్పుడు ఇతనికి రోజు నా భార్య ఇంత నీట్గా బయలుదేరి వెళ్తుంది, ఇంటి దగ్గర ఉన్నప్పుడేమో చికాగ్గా కనిపిస్తుంది, ఏదో జరుగుతుందని చిన్నగా అపవాది ఆయన మదిలో చిచ్చు పెట్టింది. అనుమానం అనేటువంటి ఒక విత్తనం వేసింది. ఆ విత్తనం రోజు రోజుకి పెరుగుతూ ఉంది. లాస్ట్కి ఏమైందంటే ఆమె వెంట ఈయన పని మానేసి, ఈయన ఉద్యోగం మానేసి భార్య వెంట తిరగటం, భార్యని గమనించడం చేశాడు. ఆ భార్యని గమనిస్తూ ఉంటే ఆ అనుమానము ఎక్కువైపోయి ఒక దినాన తన పిల్లలని అమ్మమ్మ గారి ఇంటికి పంపించేసి ఆ భార్యని నీతో మాట్లాడాలని పైకి బిల్డింగ్ మీదకి తీసుకెళ్ళి అక్కడి నుంచి దూసేసాడు. ఆవిడ చచ్చిపోయింది. తర్వాత అతను కూడా చనిపోయాడు. చూడండి, ఒక భరించలేని స్థితి, ఓర్పు లేని స్థితి, కొంచెం నెమ్మది లేనటువంటి స్థితి కుటుంబాలను ఎంత అస్తవ్యస్తం చేసింది చూసారా? ఆ పిల్లలు అనాథలైపోయారు, తన జీవితాన్ని కోల్పోయాడు, తన భార్య జీవితాన్ని కోల్పోయాడు. పోలీసులు వచ్చారు, ఎంక్వైరీ చేశారు. కానీ తెలిసిన విషయం ఏంటో తెలుసా? ఆ అమ్మాయి చాలా మంచిది, ఆ అమ్మాయి క్యారెక్టర్ అలాంటిది కాదు అని. చెప్పండి ప్రియులారా, ఈ నష్టానికి బాధ్యులు ఎవరు? దేవుని జ్ఞానము లేకపోవడం వలన, అతని హృదయములో వాక్యము లేకపోవడం వలన అపవాది విత్తిన విత్తనము ఒక కుటుంబ నాశనానికి దారితీసింది. జాగ్రత్త. భర్తతో కాపురం చేసేటప్పుడు జాగ్రత్త.
అలాగే స్త్రీలు కూడా ఎలా ఉండాలో తెలుసా? స్త్రీలకు కూడా కొన్ని నియమాలు కూడా ఇచ్చాడు. చూద్దాము. కీర్తనల గ్రంథం 45వ అధ్యాయము 10వ వచనాన్ని చూసినట్లయితే, కీర్తనల గ్రంథం 45వ అధ్యాయము 10వ వచనాన్ని చూసినట్లయితే, కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. కుమారి అని పిలుస్తున్నాడు. ఇక్కడ ఒక తండ్రి ఒక బిడ్డని పెండ్లి చేయడానికి అంటే ముందుగా ప్రధానము చేయబడినటువంటి ఒక కన్యకతో, తన బిడ్డ అయిన ఆ కన్యకతో మాట్లాడుతున్న మాట, ఒక తండ్రి మాట్లాడుతున్న మాట ఏమని మాట్లాడారో తెలుసా? కుమారి ఆలకించు. మా మాట చెప్పేటప్పుడు వినటం అది సంస్కారం. అందుకే పెద్దవాళ్ళు ఏదైనా చెప్పేటప్పుడు అటు చూసి వినేవాడికి చెప్పలేరు. దేవుడు ఏది చెప్పినా చెవియొగ్గు 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 అంటాడు. వస్తాం, అందరం కూర్చుంటాం. అపవాది ఎవరికి వేసేది వాళ్ళకి వేస్తూ ఉంటుంది వినకుండా. అందుకే కుమారి చెవి ఆలకించమ్మా, వినమ్మా, నేను ఒక మాట శ్రద్ధగా వినాలి. వినడం కూడా ఒక శ్రద్ధగా వినాలి, ఆసక్తితో వినాలి. ఆ మాటలే ఆ హృదయంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అమ్మా కుమారి ఆలకించు, చెవియొగ్గిన మాట ఆలోచించి చెవియొగ్గుము. ఆలోచించు, నేను చెప్పే మాట ఆలోచించు. ఎవరు ఏది చెబితే నమ్మక ఆలోచించమ్మా, నీకు ఒక మంచి ఉపదేశం చెప్తున్నాను అని తండ్రి చెప్తున్నాడు. ఏమని? నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. తండ్రి ఏమండి కూతురిని అత్తగారింటికి పంపించవలసి ఉండగా ఆ తండ్రి ఆ కూతురికి చేసిన బోధ ఏంటో తెలుసా? అమ్మా నీ తండ్రి అయిన నన్ను, నీ స్వజనమును మర్చిపో. నీ స్వజనము అంటే, స్వజనము అంటే మన బంధు జనములు ఉంటారు చూసారా? చిన్నమ్మ, పెద్దమ్మ, మామయ్యలు వీళ్ళు ఉంటారు కదా, అత్తయ్యలు, వీళ్ళంతా కూడా స్వజనము, మన సొంత జనము కదా, మన సొంత ప్రజలు కదా. వీళ్ళని మర్చిపో తల్లి అన్నాడు. వీళ్ళని మర్చిపోమ్మా, నువ్వు అత్తగారింటికి వెళుతున్నాము, వీళ్ళని మర్చిపో అన్నాడు. ఇంకా ఏమన్నాడో తెలుసా? నీ యొక్క తండ్రి ఇంటిని మరువుము, మర్చిపో. తండ్రి చెప్పిన మాట ఏదో తెలుసా అండి? నీ తండ్రి ఇంటిని మర్చిపోమ్మా. ఈ రాజు నీ ప్రభువు, నువ్వు వెళుతుంటావు చూసావా? నువ్వు వెళ్ళిన చోట నీకు ఒకనికిచ్చి పంపుతున్నాను, అతనే ఈ రాజే నీ ప్రభువు, నిన్ను పాలించేది ఇంకా అతడే, నిన్ను ఏలేది అతనే. ఇంకా వర్తమానము పుట్టిల్లు అనుకుంటూ దాన్ని కలవరించుకుంటూ ఉండవాకమ్మా. నీ భర్త ఏదన్నా కానీ సర్దుకొని రాబాకమ్మా. నీ జీవితం, నీ ఇల్లు పాడైపోతుంది. తండ్రి చెప్పిన మాట. ఈరోజు ఎంతమంది తండ్రులు ఇంత మంచి సదుపదేశం పిల్లలకి చెప్పి అత్తగారిళ్ళకి పంపిస్తున్నారు చెప్పండి? ఇంత మంచి ఉపదేశం ఏ తల్లి చెప్పి అత్తగారింటికి పంపిస్తాం చెప్పండి? ఏదన్నా తక్కువైందా ఫోన్ చేసి, ఏంటి వాడెవడు నా బిడ్డను కొట్టడానికి, వాడెవడు, రా నువ్వు ముందొచ్చిరా కదా. ఎంత దారుణమైన పరిస్థితి బయట జరుగుతున్నాయంటే, అన్యజనాంగంలో జరుగుతున్నాయంటే అది వాళ్ళకి వాక్య జ్ఞానము లేదు కనుక వాళ్ళు అలా చేయడంలో వాళ్ళ మూర్ఖులు కనుక, అజ్ఞానులు కనుక వాళ్ళు అలా చేసుకుంటున్నారు. మరి మనకెందుకు క్రైస్తవ్యంలో ఏమైంది? మన క్రీస్తు జ్ఞానము, ఇంత మహా గొప్ప జ్ఞానము గ్రంథమైనటువంటి బైబిల్ని కలిగి ఉన్న మనము ఎంత జ్ఞానాన్ని సంపాదించుకొని మన కుటుంబాన్ని ఎంత చక్కగా కట్టుకోవాలి. మూఢురాలు ఓడబెరుకుంటుంది, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది. ఇల్లు ఓడబీక్కొని పుట్టింటికి వెళ్ళి కూర్చోరు కదా. తండ్రి ఏమని చెప్పాడు? ఇల్లు మర్చిపోమ్మా అని చెప్పాడు. జ్ఞాపకం పెట్టుకోండి. ఇక ఈ రాజే నీ ప్రభువు అని చెప్పాడు. నీ సౌందర్యము కోరినవాడు. ఇక అమ్మ ఆయన చెప్పినట్టుగా నీ సత్ప్రవర్తన నీ భర్తకే చూపించు. నీ సత్ప్రవర్తన వల్ల నీ అందం కనిపిస్తుంది. మన పై రూపం వల్ల కాదు అందం. పై రూపాన్ని చూసి పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఎంతమంది, కానీ నీ రూపము, నీ ప్రవర్తన నీకు అందాన్ని తీసుకురావాలమ్మా. అలాంటి అందం కోరుకునే నీ భర్తకి అలాంటి మంచి క్రియల ద్వారా నీ భర్తకి అందంగా కనిపించు అని ఒక తండ్రి యొక్క ఉపదేశం కదా. మరి మనం ఎందుకు సృష్టించబడ్డామో మర్చిపోయి బ్రతుకుతున్నాము. పిల్లల్ని వదిలివేసి పుట్టిళ్ళకి వెళ్ళిపోయామనుకోండి, మళ్ళీ వచ్చేటప్పటికి ఏమవుతుంది? నీ భర్త పరిస్థితి ఏంటి? నీ పిల్లల పరిస్థితి ఏంటి? నీ భర్త పక్కదారి పడితే
నీ పిల్లలు ఏ ఏ దుష్టుని యొక్క చూపుకి బలైపోతే, అపవాది గర్జించు సింహములాగా ఎవరిని మృంగుదునా అని తిరుగుతుంటే, నువ్వు పోయి బాధ్యత మరచి బాధ్యత విడిచి నువ్వు పోయి అక్కడ కూర్చుంటే వీళ్ళ పరిస్థితి వెంటనే అపవాది దుష్టిని చూపు నీ పిల్లలపై, నీ భర్తపై, నీ ఇంటిపై పడుతుంది. రక్షించుకోవాల్సిన బాధ్యత లేదా? ఎందుకు దేవుడు ఆఖరిగా స్త్రీని సృష్టించాడు అంటే, పనంతా అయిపోయిందండి. పేర్లు పెట్టడం కూడా సృష్టి అందరికీ జీవులన్నిటికీ పేర్లు పెట్టబడింది. ఆఖరిలో సృష్టించాడు దేవుడు. ఎందుకు తెలుసా? దేవుని ఆజ్ఞ మేరకుండా ఆ స్త్రీ తన భర్తను కాపాడుకోవాలని, తన బిడ్డలను కాపాడుకోవటానికి ఆ బాధ్యతనిచ్చాడు దేవుడు. ఈ దేవుడు చేసినటువంటి ఈ బాధ్యతను ప్రక్కన పెట్టి మన ఇష్టం వచ్చినట్టుగా మనం చేసామనుకోండి, మన జీవితాలు చిందరవందరైపోతాయి. అర్థం కాని పరిస్థితులు. ఈరోజు ఎంతమంది స్త్రీలు ఒంటరిగా బ్రతుకుతున్నారో తెలుసా? జీవితాలని, అర్థం లేని జీవితాలని గడుపుకుంటూ పిల్లల్ని ఒకచోట హాస్టల్లో పడేసి, వీళ్ళు ఒకచోట, భర్త ఒకచోట, భార్య ఒకచోట. అది కుటుంబమా అండి? ఏమైంది? ఈ స్త్రీలకు ఏమైంది? ఆలోచన కరువైంది, జ్ఞానము కొదువైంది. దేవుని వాక్కులు లేక స్త్రీలు తమ ఇష్టానుసారంగా తమకి ఇచ్చి వచ్చినట్టుగా వక్ర మార్గాలలో వెళ్ళిపోయి తమ జీవితాలని చికాకు చేసుకుంటున్నారు. అపవాదికి బలి చేసేస్తున్నారు. ఈ పిల్లాడు మా అమ్మ లేదు, మా నాన్న లేడు, ఇక ఈ పిల్లాడు బైక్ తీసుకొని వెళ్ళిపోతూ వాడి ఇష్టం. ఇంకా గద్దించే వాళ్ళు ఎవరు లేరు కదా. ఏ యాక్సిడెంట్కి గురైతే దానికి బాధ్యులు ఎవరమ్మా? అపవాది మింగి వేసి బిడ్డలు నిండు నూరేళ్ళు బ్రతకవలసిన పిల్లలు అర్ధాంతరంగా చనిపోయి ఆరని అగ్నికి వెళుతుంటే, ఆ ఆరని అగ్నిలో కేకలు వేస్తుంటే అవి చూసి నీకు సంతోషమా తల్లి? బిడ్డలను అలాగే విడిచిపెడదామా? అలాగే దానికి విడిచిపెడదామా? ఏమని చెప్పాడో తెలుసా? స్త్రీలకు ఏమని చెప్పాడో తెలుసా? చూడండి, నహూము గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనము. లయకర్త మీ మీదికి వచ్చుచున్నాడు, నీ మీదికి వస్తున్నాడు. అమ్మా, లయకర్త అంటే నాశనం చేసేవాడు. ఎవడు చెప్పండి? దుష్టుడు. లయకర్త అంటే ఎవడు? నాశనం చేసేవాడు, దుష్టుడు. వాడు నీ మీదికి వస్తున్నాడు. నీ దుర్గమును కావలికాయ. నీ దుర్గము, నీ ఇల్లు నీకు క్షేమంగా ఉండాలి అంటే నీ దుర్గాన్ని కావలి కాసేవాడు నిద్రపోతాడా? ఆదమరిచి నిద్రపోతాడా కావలి కాసేవాడు? కావలి కాయడం మర్చిపోతే ఏమవుతుంది? దొంగ వచ్చినట్టుగా అపవాది రావటానికి అవకాశము ఇవ్వకమ్మా అంటున్నాడు. నీ దుర్గాన్ని కావలికాయ, నీ ఇంటిని కావలికాయి. ఇంకా ఏమంటున్నాడు? మార్గంలో కావలి ఉండి. ఎక్కడ? ఇంటి దగ్గర కూడా కాదు, మార్గంలోనే కావలి ఉండి. వాడు నీ ఇంటి వరకు కూడా రానివ్వకు. ఆ దుష్టుని నీ ఇంటి వరకు కూడా, ఆ సమస్యని నీ ఇంటి వరకు కూడా రానివ్వకు. మార్గంలోనే కావలి కాయము. నడుము బిగించుకొని. నడుము ఎందుకు బిగించుకుంటారో తెలుసా? బలం అండి. బాలింతలకి నడికట్టు కడతారు ఎందుకు? ప్రసవ వేదనకి నడుములన్నీ లూజ్లు అయిపోతాయి కదా. గట్టిగా బిగించి మళ్ళీ ఆ బోన్స్ అన్నీ కూడా గట్టిగా బిగించి కడితే అప్పుడు ఆ బోన్స్కి బలము. అంత బలము తెచ్చుకొని వాడిని ఎదిరించు అన్నాడు. ఎలా ఎదిరించాలి? వాడు కనపడడు కదా ఎదిరించడానికి. ఏ ఆయుధం తీసుకెళ్ళి వాడిని పొడుద్దాం? అదే దేవుడిచ్చిన ఆయుధం, ప్రార్థన ఆయుధం. వేకువనే లేచి దేవుని సన్నిధిలో మొరపెట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ ఈరోజు ప్రార్థన చేసి వచ్చాను అని, నేను లేవగానే ప్రార్థన చేసి వచ్చాను అనే వాళ్ళు చేతి పైకెత్తండి చూద్దాం. వెరీ గుడ్. 3 గంటలకు లేచి ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మెలకువగలిగి 3 గంటలకే లేచి. మరండి 3 గంటలకి కుక్కలు కూడా అరిసి కాముగా ఉండదు, దెయ్యాలు కూడా తిరగడం మానిపోతాయి. ఆ 3 గంటల సమయంలో నిజంగా మీరు మోకరించి ప్రశాంతంగా ఉన్నటువంటి నిశీది సమయం, ఆ ప్రశాంతమైన సమయంలో దేవుని కలుసుకొని ప్రార్థన చేయండి. మీ పిల్లలకి, మీ భర్తలకి ఎంత ప్రొటెక్షనో, ఎంత రక్షణోనండి. మన బిడ్డల ఆగమవరు. దేవుని యొక్క కంచె మన బిడ్డల చుట్టూ ఉండి, యోబు యొక్క కుటుంబానికి యోబు కుటుంబానికి ఎలా కంచె వేయబడింది అనుకుంటున్నారు? ప్రతి దినము విసుక్కోకుండా
అసలు ఆయన చేసిన పనులండి. వీళ్ళందరూ మనకు మాదిరి కదా. ఏం నేర్చుకుంటున్నాం మనం? వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి కదా. విని విడిచిపెట్టకూడదు కదా. వాటి యందు విశేషమైన ధ్యానించమన్నాడు కదా. నీ పని బాటల్లో ఉన్నప్పుడు ఈ వాక్యాలు ధ్యానించాలి కదా. ఏం చెప్తారంటే బాగా చెప్పారండి అని అంటారు. ఒక సర్టిఫికేట్ చెప్పిన వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. మనం సర్టిఫికేట్ ఇవ్వటం కాదు. నిజమే, దేవుని మాటలు చాలా బాగుంటాయి. అసలు దేవుని మాటలే బాగుంటాయి. దేవుడే మంచివాడు. దేవుడు చెప్పే మాటలు చాలా మంచిగా ఉన్నాయి, రుచిస్తాయి. వింటూ ఉంటే వేపాకు ఎలా ఉంటుందండి? తింటూ ఉంటే ఫస్ట్ తిన్నవాడికి ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుంది. తర్వాత తినే వాళ్ళకి తీయగా అనిపిస్తుంది. అలాగే ఫస్ట్ దేవుని మాటలు త్వరగా రుచించవు, చిరాకు వచ్చేస్తుంది, వెళ్ళిపోతారు. తర్వాత ఆసక్తితో వింటున్న వాళ్ళకి అది ఎంతో శక్తి. ఎక్కడ దేవుని వాక్యం ఉంటుందా, ఎప్పుడు వినాలా, ఆసక్తితో వెళతారండి. మనం మనసు పెట్టి వింటే చూడండి, నీ దుర్గమును కావలి కాసేటువంటి తల్లిగా నువ్వు ఉన్నావా? నీ దుర్గమును, నీ భర్తను, నీ పిల్లలను కావలి కాసేటువంటి స్త్రీగా నీవు ఉన్నావా? బాధ్యతను విస్మరిస్తున్నావా? చూడండి, కుటుంబం ఎడల ఆ స్త్రీకి ప్రేమ కలిగి ఉండాలి. నువ్వు ప్రేమ కలిగిన స్త్రీవేనా? నెనరు కలిగిన స్త్రీవేనా? లేదా నిప్పుకోడి లాంటి స్త్రీవా? నిప్పుకోడి అంటే ఏంటంటున్నారా? నెనరు అంటే ప్రేమ అండి. నిప్పుకోడి అంటే దానికి అసలు అదంటే ఏంటో తెలియదు. చూద్దాం ఆ విషయాన్ని కూడా. బైబిల్ గ్రంథం ఎంత స్పష్టంగా చెప్పిందో. యోబు గ్రంథము 39వ అధ్యాయము, యోబు గ్రంథము 39వ అధ్యాయము 13 నుంచి 17 వచనాలండి. నిప్పుకోడి సంతోషం చేత రెక్కలు నాడించును. నిప్పుకోడి అంటే ఏంటో తెలుసా? పక్షి జాతి అన్నిటిలో కూడా నిప్పుకోడి చాలా పెద్ద పక్షి, మనిషి కంటే ఎత్తు ఉంటుంది నిప్పుకోడి. దానికి రెక్కలు ఉంటాయి, ఈకలు ఉంటాయి. చదవండి ఇప్పుడు. రెక్కలను వెంట్రుకలను దానికి ఉన్నందున అది వాత్సల్యము కలిగినదిగా ఉన్నదా? పక్షులన్నిటికీ కూడా రెక్కలు ఈకలు ఉంటాయి. ఎందుకో తెలుసా? దేవుడు ప్రతి దానికి కూడా దేవుడు ఒక కారణం ఉందండి. రెక్కలు ఈకలు ఎందుకు ఇచ్చాడో తెలుసా? మన ఎదురుగానే కనిపిస్తున్నాయి కదా. లేస్తే కోళ్ళు చక్కగా వాటిని రెక్కల క్రింద దాచిపెట్టుకుంటాయి. ఎందుకు? ఏ జంతువు వచ్చి వాటిని చీల్చివేయకుండా, చంపివేయకుండా, ఏ గద్దలు వాటి మీద కన్ను పడకుండా ఆ పక్షి ఏం చేస్తుంది? ఆ కోడి ఏం చేస్తుంది? తన రెక్కల క్రింద దాచిపెట్టుకుంటుంది. ఇప్పుడు ఈ నిప్పుకోడి కూడా ఆస్ట్రిచ్ అంటారు. ఈ నిప్పుకోడి కూడా అలాగే రెక్కలు ఉన్నాయి, పక్షి ఉన్నాయి, చక్కగా కింద పెట్టి దాచుకొని మంచి వాత్సల్యంగా పిల్లలను చూసుకుంటుంది అనుకుంటున్నారా? లేదంట. లేదు సుమి. అది నేలను దాని గుడ్లను పెట్టును, ధూళిలో వాటిని కాదు. ఎక్కడ పెడుతుందట గుడ్లు? నేల మీద పెడుతుంది. ఎక్కడ పడితే అక్కడ పెడుతుంది. ఇది అది అని కాదు, నేల అక్కడ ఉంటే అక్కడ పెట్టేస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక కోడి గుడ్డుకు వచ్చింది అనుకోండి, కొక్కో అనుకుంటూ ఎక్కడికి వస్తుంది? ఏదో ఒక చాటుకు వచ్చి కదా గుడ్డు పెడుతుంది. గుడ్డు పెట్టి దాన్ని చాలా జాగ్రత్తగా ఎవ్వరికి చూడకుండా గుడ్డు పెట్టేసి కామగవతలకు వచ్చేస్తుంది. మనం దాన్ని వెతుక్కుంటాం. ఆ గుడ్లన్నీ ఎంత జాగ్రత్తగా బతుకుతుంది. ఎందుకు అంటే ఆ గుడ్డు నుంచి తన పిల్లలు రావాలని చాలా పదిలంగా దాచుకుంటుంది. కానీ ఇది ఎక్కడ పెడుతుందో తెలుసా? బజార్లో ఎక్కడ పడితే అక్కడ పెడుతుంది. దేని పాదమైనను దానిని ఏ జంతువైనా అటు నుంచి వచ్చి తొక్కేస్తుంది, పగిలిపోతుంది. అందులో ఉన్న రాబోయేటువంటి నా బిడ్డ చనిపోతుందన్న ఆలోచన దానికి లేదు. తల్లులారా, అర్థమవుతుందా? నా బిడ్డలు ఎటు వెళుతున్నారో, ఏం చేస్తున్నారో ఆలోచన లేకుండా ఉండకండి. ప్రతి నిమిషం మీ 2 కళ్ళు 10 కళ్ళుగా చేసుకొని మీ పిల్లలపై, మీ భర్తలపై చూపు నిలపవలసిన బాధ్యత, కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉన్నది? ఇప్పుడు దీనికి జ్ఞానం లేదు. దేవుడు దాన్ని తెలివిలేనిదానిగా చేశాడు. చేశాను. ఆయన దానికి వివేచన శక్తి అనుగ్రహించి ఉండలేదు. దానికి తెలివిలేని దాన్ని అంటే ప్రేమ లేకపోతే తన గుడ్లను అది ఇంకా అది దొక్కినా ఆశ్చర్యం లేదు.
తన గుడ్డులను నది తొక్కినా ఆశ్చర్యం లేదు. పాము తన పిల్లలను తనే చంపుకొని తింటుందంటారు కదా. ఏమండి, ఎంతమంది అక్రమ సంబంధాలకి తమ పిల్లల్ని బలి చేస్తున్నారు చూడండి. ఎంత దుర్మార్గాలకి పాల్పడుతున్నాడు. దేవుడు లెక్క చూడడా? చూచుచున్నవాడు. కళ్ళిచ్చినవాడు, నీకు కళ్ళిచ్చినవాడు కానకుండా ఉంటాడా? నీకు చెవులిచ్చిన వాడు వినకుండా ఉంటాడా? నువ్వేం మాట్లాడుతున్నావో ఫోన్లో. జాగ్రత్త. క్రైస్తవ్యంలో ఇవి జరగకూడదు. క్రీస్తు యొక్క భార్య సంఘము, క్రీస్తు ఎంత పరిశుద్ధుడో పవిత్రుడో ఈ సంఘాన్ని కూడా భార్యగా అంత పవిత్రంగా ఉంచాలనుకుంటున్నాడు. అంత ఎలర్ట్గా చేయాలనుకుంటున్నావు. ఎందుకు ఆదాముకి స్త్రీ మీద, తన భార్య మీద అంత ప్రేమ ఉంచాడు అంటే దేవునికి సంఘం గుర్తొస్తుంది. ఎలా ఉండాలి చెప్పండి? మనం ఎలా ఉండాలి? జాగ్రత్త కలిగి, మెలకువగలిగి మన కుటుంబాలని కాపాడుకునే స్థితిలో ఉండాలి. అంతేగాని ఎక్కడికి వెళ్ళాడమ్మా నీ భర్త, ఏమో నాకు తెలియదండి, ఏమో నాకు తెలియదు, నీ పిల్లలు ఎక్కడ, ఏమో నాకు తెలియదు. అది మంచి ఆన్సర్ కాదు. ఒక బాధ్యత కలిగినటువంటి స్త్రీ యొక్క ఆన్సరు కాదు. నీ భర్త ఎక్కడికి వెళ్ళాడో నీకు తెలియాలి, నీ పిల్లలు ఎక్కడికి వెళ్ళాలో తెలియాలి, నువ్వు ఏం చేస్తున్నావో నీ భర్తకి తెలియాలి, నీ పిల్లలకి తెలియాలి. ఇది కదా కుటుంబం అంటే. ఈ కుటుంబం ద్వారా కదా అన్యులకి ఇదిగో దేవుని కలిగిన పిల్లలు ఎంత పరిశుద్ధ ప్రవర్తన కలిగి ఉన్నారో, ఈమె కదా నిజమైన క్రైస్తవ స్త్రీ అనిపించుకునేటట్టుగా దైవ జ్ఞాన గ్రంథాన్ని ప్రతిదినము పఠించుకుంటూ మంచి మాటలు, మంచి వాక్యాన్ని మనము నేర్చుకుంటూ మన బ్రతుకులను సరిదిద్దుకుంటూ మనల్ని మనం మార్చుకుంటూ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పరలోక రాజ్యానికి వారసులు కావాలని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన చేస్తూ ఆసక్తితో విన్న మీ అందరికీ మరొక్కసారి వందనములు.